ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన నామములో వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 8వ అధ్యాయం 19, 20, 21 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియచేసేది. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారంగా జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినము ఒక బాంధత్వం గురించి, బాండ్ గురించి, ఎవరి మధ్య సాంగత్యాలు ఉంటాయి అనే దాని గురించి వివరంగా నేర్పిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. సమాజంలో నేటి దినాలు మనం చూస్తే రక్త సంబంధులైన వారే చాలామంది మనకు విరుద్ధంగా ఉంటారు, విడిచిపెడతారు. కానీ ఆత్మీయంగా జీవిస్తున్నటువంటి దైవిక కుటుంబాలు బంధువుల కంటే ఎక్కువగా మనను ప్రేమిస్తారు. సమాజంలో మనం చూస్తున్న వాస్తవాలు ఇవి. ఆత్మీయ బిడల కంటే బంధుమిత్రులు ఈరోజు అంతగా ప్రేమించేది లేదు. ఈ ఆత్మీయ బిడలు ఎంతో అన్యోన్యంగా మనం చెప్పిన ప్రతిదీ చేస్తూ సన్నిహితంగా ఉంటారు. అందుకే యేసుప్రభు ఒక చోట ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది తన చుట్టూ గుంపు కూడుకొని ఉన్నారు. ఆ గుంపుల్లో ఈ రక్త సంబంధులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మేము వచ్చాం కాబట్టి ఆయన రావాలి, మేము చూడ్డానికి వచ్చాం కాబట్టి మమ్మల్ని పలకరించాలి. చూడండి ఎంత మనస్తత్వం. ఈరోజు లోకలు మనం చూస్తున్నాం. నువ్వు ఎంత పాస్టర్ అవ్వచ్చు, ఎంత సేవ చేయొచ్చు, ఎంత బోధకుడు అవ్వచ్చు, కానీ మేము వచ్చామని వార్త విన్న వెంటనే నువ్వు మా దగ్గరికి పరుగులెత్తుకుంటూ రావాలి, మాకు చూడాలి అనేది వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన. అయితే ఇక్కడ యేసు ప్రభు చుట్టూ ఉన్న జనాలు గుంపుగా ఉన్నారు. తల్లి తన సహోదరులు వచ్చారు, దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఏం చేశారు? ఒక వ్యక్తిని పిలిచి, అయ్యా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మీ అమ్మ మీ సహోదరులు వచ్చారని చెప్పు అని చెప్పి ఆయన కబురు పంపించి. ఈరోజు మన బంధువులు ఎలా ఉంటారంటే, వాళ్ళు చెప్పిన వెంటనే మనం చేయాలి, పరుగులెత్తుకొని రావాలి. పలకరించలేదు అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళినా పలకరించలేదు, కబురు పంపించినా రాలేదు, కనీసం మమ్మను పట్టించుకోలేదు అని అపనిందలు మోపి వెళ్ళిపోతారు. అయితే యేసు ప్రభువారు చాలామంది తన చుట్టూ ఉండడం చూసి మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి, మీ అమ్మ మీ సహోదరులు వెలుపల ఉన్నారయ్యా, వారు మిమ్మును చూడాలని వచ్చి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన కోసం మన వాళ్ళు వస్తారు, కానీ మనం చేసే కార్యాలు వారు అంగీకరించరు. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు తన ఇంటి నుంచి దూరం అయిపోయాడు. తనకు 30వ సంవత్సరం వచ్చినప్పటికీ యేసు ప్రభువారికి ఉన్న ఆలోచన, యేసు ప్రభువారికి ఉన్న ఆ ఏర్పాటు, దేవుని నిర్ణయాలు వేరే, వీరందరి నిర్ణయాలు వేరే. వీరు యవనస్తులు కాబట్టి 30 years యేసు వచ్చినప్పుడు యేసే తర్వాత పుట్టిన అన్నదమ్ములు 26, 27, 28, 29 ఆ ఏజ్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే, ఇంట్లో పెద్దోడు ఉండగా వేరే వాళ్ళు మనం పెళ్లి చేసుకోవడం ఏంటి, తనకు పెళ్లి చేయాలి. ఈ ప్రస్తావన పదే పదే వచ్చినప్పుడు యేసు ప్రభువారు వివాహము చేసుకుని లోకంలో సంసారం చేయడానికి రాలేదు. ఆయన తండ్రిన దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చిన తండ్రి పని మీద నేను వచ్చానని తన 12వ సంవత్సరంలోనే తల్లికి చెప్పిన గొప్ప వ్యక్తి యేసు ప్రభువారు. ఇప్పుడు తన
సహోదరులు తనను బలవంతం చేసినప్పుడు తను నేరుగా యోర్దాను నదికి వెళ్ళి బాప్తిస్మం తీసుకొని 40 రోజులు ఎడారిలో ప్రార్థన చేసి ప్రభు సేవకు ఆయన అంకితమైపోయారు. దేవుని పరిచర్య చేయడానికి ఆయన సమర్పించుకున్నాడు. ఇప్పుడు రాజ్య సువార్త ప్రకటించి దేవుని పని మీద రాత్రిని పగలు నిమగ్నమవుతూ ఉన్నారు. తనతో ఉండడానికి తన అనుమతి రాలేదు, తన బంధుమిత్రులను ఆయన పిలవలేదు. కానీ తన వాక్యం కొరకు ఆశతో నువ్వు ఎక్కడ ఉంటున్నావయ్యా, నీతో ఉంటామని ఆనాడు ఆంధ్రేయ పేతురు అడిగినప్పుడు నా బస్ రండి అని. ఆయన నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు ఉన్నాయి, మనిషి వాడు నాకు తలవాల్చడానికి చోటు లేదు అని వారికి తెలియచేసి కపెర్నహూము యొక్క అద్దె ఇంట్లో తను ఈ యొక్క 12 శిష్యులు ఆ గృహమందు ఉండేవారు. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు దేవుని యొక్క వాక్యం చెప్పుకుంటూ తిరుగుతున్నప్పుడు ఇప్పుడు వారు వచ్చి యేసు ప్రభువును చూడాలి అన్న భావన కలిగి ఉన్నారు. యేసు ప్రభుతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. వారి మనోభావం నెరిగిన యేసు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారు అంటే, అందుకు ఆయన అనగా యేసు ప్రభు దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మీ తల్లియు మీ సహోదరులు నిన్ను చూడగోరి వచ్చి ఉన్నారు, వారు బయట మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పారో, వారి మాట విన్న యేసు ప్రభువారు నా తల్లి నా సహోదరులు ఎవరయ్యా? దేవుని వాక్యము విని, జాగ్రత్తగా గమనించండి, ఆత్మీయ జీవితాల్లో పరమ తండ్రి యొక్క మాటలను వింటూ దేవుని వాక్యమును విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో. ఎస్, ఒక రిలేషన్షిప్ అని మనం ఈ మనుషులకు పుట్టాం, మనుషులుగా పెరుగుతూ ఉన్నాం. అయితే మన యొక్క బాంధవ్యం రక్త సంబంధంగా మనం భావిస్తాం, కానీ అందులో రాగ ద్వేషాలు, కోపాలు, తారతమ్యాలు, భేదాభిప్రాయాలు ఇమిడి ఉన్నాయి. ఒకే తల్లిదండ్రుల కడుపులో పుట్టినప్పుడు కూడాను అక్క చెల్లికి అన్నదమ్ములకి పడవు, అన్నదమ్ముల మధ్య పడదు, తల్లిదండ్రికి బిడ్డలకు పడదు. ఏమిటి ఇది అంటే, ఈ యొక్క రాగద్వేషాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంది. ఒకరు బాగుపడితే మరొకరు ఓర్వలేరు, ఒకరు ఉన్నత స్థాయిలో ఉంటే మరొకరు ప్రశ్నించలేరు. సొంత రక్త సంబంధులైనప్పుడు కూడాను విభిన్నమైన తలంపులు, విభిన్నమైన ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటారు. కనుక యేసు ప్రభువారు అంటున్నారు, ఎవరు నా తల్లి నా సహోదరులు? ఎవరైతే దేవుని వాక్యం విని దాని ప్రకారంగా జరిగిస్తారో, దేవుని వాక్యం వినేటట్టు వారిలో ఒక యూనిటీ ఉంటుంది, అన్యోన్యత ఉంటుంది. వాక్యము ఎక్కడుందో దైవ శక్తి అక్కడ ఉంటుంది. దేవుని వాక్యం కాకుండా మనుషుల మాటలే ఉండే చోట వివాదాలు ఉంటాయి. ఎన్నో సందర్భంలో ఒకరి ఇష్టాలు మరొకరి వృద్ధి, ఇలా అయితే మాకు ఇష్టం లేదు, ఇలా అయితే మాకు నచ్చవు, ఇలా అయితే నీకు మీ ఇవ్వము, ఇలా అయితే మంచిది కాదు అని అన్నదమ్ముల చెల్లెల్లోని వివాదాస్పదమైన మాటలు పలికి దూరం అయిపోతూ ఉంటారు. బంధుత్వాన్ని విరిగొట్టుకుంటుంటారు. ఎందుకంటే మానవుల మాటను బట్టి వారు ప్రతి విషయానికి పౌరుషము, రోషము, ఆవేశం. దేవుని వాక్యమును విని దాని ప్రకారంగా జరిగి ఏ వ్యక్తిలో కూడా ఇలాంటి అనుభూతులు ఉండవు, రాగద్వేషాలు ఉండవు. వారు అందరితో సమాధానం కలిగిన వారే ఉంటారు. సో యేసుప్రభు అంటున్న తల్లి నా సహోదరులు వీరే. ఎవరైతే తండ్రి యొక్క చిత్త ప్రకారంగా ఆయన మాట విని ఆయన ప్రకారంగా జరిగించుకుంటూ జీవిస్తున్నారో, వాక్య ప్రకారంగా జీవించేటట్టు వారే నా బంధువులు, నా రక్త సంబంధులు. ఎందుకంటే నేను బోధించే ప్రతి బోధ వారి జీవితంలో వారు నెరవేర్చుకుంటున్నారు. నేను బోధించే ప్రతి మాటలు వారు వింటున్నారు, ఆ ప్రకారంగా వారు జీవిస్తున్నారు. ఎస్, ఈరోజు మీ కుటుంబంలో నా సహోదరి నా సహోదరుడా ఈ అనుభూతులు ఉన్నాయా?
తల్లిదండ్రుల రక్త సంబంధులు అని అనుకుంటున్నాం. కానీ వాక్యం ద్వారా కానీ సంబంధాన్ని స్థిరంగా ఉంటే వారు ఎప్పటికీ మీలో మీరు వివాదాస్పదమైన స్థితి రాదు. అందరూ అన్యోన్యంగా ఉంటారు. వాక్యము పక్కన పెట్టి మన ఆవేశపూరితమైన మాటలు పలికితే ఎక్కడైనా సమస్యలకు అది నిలయంగా మారు. ఎప్పటికీ వారు కలుసుకోలేరు, మాట్లాడుకోలేరు, వారు విభిన్నంగా జీవిస్తారు. కనుక ఈరోజు దేవుని మాటలు యేసయ్య మాటలు సహోదరి సహోదరుడా, దేవుడు ఏం చెప్తా ఉన్నారో ఆ మాట వినాలి. దాని ప్రకారంగా మనము జీవించగలిగితేనే యేసు ప్రభువారికి కుటుంబ సభ్యులుగా ఉండగలుగుతాం. మనము ఇంకా దీన్ని అర్థం చేసుకోవడానికి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఆయన 3వ అధ్యాయంలో ఆయన 14వ వచనం నుండి ఆయన 19-20 వచనాల వరకు అద్భుతమైన వివరణ ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువారి యొక్క కుటుంబం. మనలో దేవుని వాక్యము నివసించాలి. దేవుని ప్రేమ యొక్క కొలత మనం తెలుసుకోవాలి. దాని లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగు మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో అంతటి ప్రేమ గలవారు ఎవరున్నారు? మనకి ఎవరిని ఇచ్చినప్పుడే మనము ప్రేమిస్తాం. వారు మా చుట్టము, మా బంధువు అంటాం. ఎవరు గనుక ఇవ్వకుండా మానేస్తే వారి ముక్కు చూడడానికి ఇష్టపడము. కానీ ప్రభువారు ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే, నా వాక్యం విని దాని ప్రకారంగా వీరే నా తల్లి, నా మాట ఎంతమంది విని ఆ ప్రకారంగా జీవించగలుగుతున్నారో వారే నా కుటుంబము, నా బంధువు అని యేసు ప్రభువారు తెలియచేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసయ్య కుటుంబముగా మనం ఉండాలనుకుంటే, యేసయ్యకు సన్నిహితంగా ఉండాలనుకుంటే ఆయన వాక్యం మనలో ఉండాలి. లోక సంబంధమైన కుటుంబం గురించి ఊరికే ఆరాటపడి బాధపడిపోతూ ఉంటాం. అయ్యో నాకు ఎవరు లేరు, అయ్యో నాకు నిందించారు, దూషించారని బాధపడుతూ ఉంటాం. దేవుని వాక్యం కనుక మనలో ఉంటే ఊరికే మనల్ని దూషించినా, ఊరికే మనల్ని ఎవరిని ద్వేషించినా దేవుడు మహాప్రేమ గలవాడు. తన ప్రేమ మనతో ఉంచి మనల్ని అద్భుతంగా దీవించువాడై ఉన్నాడు. కనుక రండి, దేవుని మాటలు మన జీవితాల్లో ఫలించబడి మనం దేవుని యొక్క బిడలుగా ఉండడానికి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యం మా జీవితంలో ఈరోజు ఫలభరితం చేయమని, దీవెనకరంగా ఉంచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.